ఈరోజు మనం హెర్నియా గురించి తెలుసుకుందాం. హెర్నియా అంటే పొట్ట భాగం ఒక సిలిండర్ షేప్లో సిలిండర్ లాగా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ కండరాలు బలహీనపడి లోపల ఉన్న పేగులు బయటికి రావడాన్నే హెర్నియా అంటాం. ఇది సాధారణంగా పొట్ట కండరాల మీద విపరీతమైన ప్రెషర్ పడే సమయంలో వచ్చే అవకాశం ఉండొచ్చు. అదేంటి అంటే కంటిన్యూస్గా దగ్గు ఉన్న వాళ్ళకి, సిఓపిడి, ఆస్తమా పేషెంట్స్కి, లేదా ముక్కి మోషన్కి వెళ్ళే వాళ్ళకి, ప్రోస్టేట్ ఇబ్బందితో రిపీటెడ్గా ప్రెషర్ పెట్టి యూరిన్కి వెళ్ళే వాళ్ళకు, అలానే ఒబెసిటీ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి లావుగా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళకి, అలానే ఇంతకు ముందు పొట్టకు సంబంధించిన ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కానీ, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, కండరాలు బలహీనపడి న్యూట్రిషన్ సరిగ్గా లేని వాళ్ళకి హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. దీంతో పాటు పుట్టుకతోనే బొడ్డు దగ్గర కానీ ఇంగ్వైనల్ రీజన్లో కానీ ఫైబ్రోసిస్ అవ్వకపోవడం వలన కూడా హెర్నియాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. పొట్ట భాగంలోని హెర్నియాలు కింద గ్రాయిన్ రీజన్లో అంటే గజ్జల దగ్గర వచ్చేదాన్ని ఇంగ్వైనల్ హెర్నియాస్, బొడ్డు దగ్గర వచ్చేదాన్ని అంబలికల్ హెర్నియా, అలానే ఈ పొట్ట భాగంలో వచ్చేవాడిని వెంట్రల్ హెర్నియాస్, ఇంతకు ముందు ఆపరేషన్ అయిన దగ్గర వచ్చే వాటిని ఇన్సిషనల్ ఆర్ స్కార్ హెర్నియాస్ అని అంటాము. ఇవి సాధారణంగా ఓపిక వచ్చే పేషెంట్స్ వాపుతో కానీ అండ్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆ భాగంలో నొప్పి కానీ, లేదంటే మాస్టరల్ చెక్స్లో స్కాన్లో బయటపడడం కానీ, ఇంకొంతమంది ఎమర్జెన్సీలో పేగులు బయటకు వచ్చి స్ట్రక్ అవ్వడం వల్ల వామిటింగ్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి హెర్నియాతో ప్రజెంట్ అయిన వాళ్ళకైనా సరే నో ట్యాబ్లెట్స్ విల్ హెల్ప్. ఈ ట్యాబ్లెట్స్తో ఎటువంటి ప్యాచ్ వర్క్ చేయలేము. సర్జికల్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. దాంట్లో కూడా ఓపెన్ టెక్నిక్స్, లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ అండ్ రోబోటిక్ టెక్నిక్స్ ఉంటాయి. ఓపెన్ టెక్నిక్ అంటే స్ప్లిట్ అయిన కండరాలు స్టిచ్ చేసి మెష్ ప్లేస్ చేయడం. లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ అప్రోచ్ ద్వారా ఇంట్రా అబ్డామినల్గా మెష్ ప్లేస్ చేసి సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ 3 or 4 చిన్న హోల్స్, మన పెన్సిల్ పట్టే అంత చిన్న రంధ్రంతో హోల్స్ చేసి సర్జరీ చేయడం వల్ల మొదటి రోజునే డిశ్చార్జ్ అవ్వచ్చు అండ్ చేసిన సర్జరీ రోజు నుంచే వాక్ చేసుకోవచ్చు, రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు అండ్ 3rd డే నుంచి 5th డే లోపల వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆపరేషన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నెంబర్ 1, నో బెడ్ రెస్ట్. మొదటి రోజు నుంచి నడవచ్చు, తను బేసిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. 6వ రోజు తర్వాత నుండి వాళ్ళు చేసుకోవాల్సిన జాగింగ్ కానీ రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు మినిమల్ వెయిట్ బేర్తో స్టార్ట్ చేసి 3 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. డైట్, నో స్పెసిఫిక్ డైట్, రెగ్యులర్గా మనం తీసుకున్న డైట్ తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది, వూండ్ హీలింగ్ బాగుంటుంది. అండ్ ఎక్కువ శాతం లిక్విడ్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ తీసుకోవాలి. కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఇండియన్ టాయిలెట్ కానీ వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఏదైనా వాడచ్చు, బట్ మోషన్కి వెళ్ళేటప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆపరేషన్ అయిన తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. పడుకొని లెగిసేటప్పుడు అబ్డామిన్ మీద ప్రెషర్ పడకుండా ఒక సైడ్కి తిరిగి సపోర్ట్ తీసుకొని లేయాలి. అండ్ కింద నుంచి బరువులు ఎత్తడం, స్ట్రెయిన్ అవ్వడం వంటి యాక్టివిటీస్ కొన్ని రోజులు అవాయిడ్ చేయవలసింది ఉంటుంది. ఇలా చేయడం వల్ల హెర్నియా మళ్ళీ రికరెన్స్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సాధారణంగా ఆడవాళ్ళకి సిజరిన్ సర్జరీ అయిన తరువాత హెర్నియా రావచ్చేమో అన్న అనుమానం ఉండొచ్చు. దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫస్ట్, లావ్ అవ్వకుండా చూసుకోవాలి. రెండవది, 3-4 నెలల తరువాత అబ్డామినల్ టోన్ ఎక్సర్సైజెస్ స్లోగా స్టార్ట్ చేస్తూ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి హెర్నియా రాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా హెర్నియాస్ చూస్తూ ఉంటాము. అయితే చిన్న హెర్నియా అయ్యుండి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉంటే యూ కెన్ లీవ్ ఇట్ అలోన్. అలానే కొంచెం పెద్దగా ఉండి వాపు తెలుస్తూ పెయిన్ రావటము, వామిటింగ్స్ ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అయితే 3 నెలల తర్వాత 4 నుండి 6 నెలల మధ్యలో సర్జరీ చేయించుకునేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఓపెన్ సర్జరీ ఇందులో బెస్ట్ ఆప్షన్. కానీ మీకు అందుబాటులో ఉన్న సర్జన్తో ఫాలో అప్ అవ్వడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి.